నమస్తే. ముందే చెప్తున్నా, కొంచెం బ్లాగ్ అటు ఇటున అడ్జస్ట్ చేసుకోండి. బికాస్ నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఇలా కెమెరాతో మాట్లాడడం. పోను అలవాటు అయ్యిద్ది అనుకుంటా. థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసుంటారు. సో ఇవాళ నా డే, ఈ సండే ఎలా గడుస్తుందో నాతో పాటు మీరు చూసేయండి. సో బేసిక్గా నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అండ్ నాన్న వచ్చేసి బయటికి వెళ్తున్నారు, ఐ మీన్ ఊరికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నావు అమ్మా? కీమానా? సో ఇవాళ స్పెషల్ వచ్చేసి కీమా అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనదే రాజ్యం కదా, అడిగాను కదా అని కీమా తెచ్చారు. ఇవాళ అమ్మ తినదు, నాన్న ఊరికి వెళ్ళారు, ఇంకా నేను అడిగా కదా అని తెచ్చారనమాట. అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మనదే రాజ్యం. ఇక నేనేమి ప్రాసెస్ ఇవన్నీ చూపించలే, జస్ట్ అలా రఫ్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకా కీమా స్టవ్ మీద పెట్టేసి అలా సోఫా మీద కూర్చుందాం అని వెళ్తుంటే మా అమ్మ 11:30 అయింది, నువ్వు స్నానం చేస్తావా చేయవని చాలా మర్యాదగా అనేసరికి ఇంకా స్నానంకి వెళ్ళేసి వచ్చాను. స్నానం అయిపోయింది, ఇంకా హెయిర్ కోమ్ వేసుకొని హాల్లోకి వెళ్తే మటన్ రెడీ అయిపోయి ఉంటుంది, కొమ్మేసేయాలి. అయితే ఇవాళ నేను నాగరాజ్తో ఇంటికి వెళ్తున్నా. నాగరాజ్ వస్తాడు ఇక్కడికి వచ్చి నాకు పిక్ చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అనమాట. అయితే ఐ జస్ట్ వాంట్ సే సంథింగ్, అంటే షేర్ చేసుకోవాలని ఉంది. ఒక మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అర్థమవుతుంది ఇది. అది కాకుండా ఆ మ్యారీడ్ ఉమెన్కి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత లవ్ అండ్ ప్రేమ ఉంటుందో, ఎగ్జాక్ట్లీ సేమ్ లవ్ తన హస్బెండ్ మీద కూడా ఉంటే, కొంతమందికి వాళ్ళ హస్బెండ్ కన్నా వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళ హస్బెండ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలా కాకుండా ఈక్వల్గా ఉన్నదనుకో వాళ్ళకి మాత్రమే చాలా కనెక్ట్ అవుతుంది. అదేంటంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడేమో హస్బెండ్ బాగా గుర్తొస్తుంది, వెళ్ళాలి అనిపిస్తుంది. హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడేమో అమ్మ వాళ్ళు బాగా గుర్తొస్తారు, వెళ్ళాలి చూడాలి, కలవాలి, ఎలా ఉన్నారో అట్లా అనిపిస్తుంది. వై ఓన్లీ గర్ల్స్ మ్యాన్? వై కాంట్ బాయ్స్ టేక్ దిస్ పెయిన్? ఇవాళ వెళ్ళాలని లేదా అంటే చాలా ఉంది వెళ్ళాలని, ఎందుకంటే ఐ వాజ్ రియలీ మిస్సింగ్ హిమ్. అంటే నాగరాజ్ చాలా మిస్ అవుతున్నా. ఎట్ ది సేమ్ టైం వెళ్ళొద్దును కూడా ఉంది, మళ్ళీ అమ్మ వాళ్ళని మిస్ అవుతాను కదా. ఏంటో సమ్టైమ్స్ అనిపిస్తుంది, ఎవరు రాస్తారా ఇదంతా, అమ్మాయి వెళ్ళాలని పెళ్ళైతే అనిపిస్తుంది. ఏం చేయలేము. స్నానం చేసినట్టు ఏమన్నా ఉందా? ఏంటో ఈ సమ్మర్ కదా, స్నానం చేసినా చేయనట్టే ఉంటుంది. ఇలా హాల్లోకి వెళ్ళానో లేదో గుమ్మదనమాట. సో ఫస్ట్ అయితే దేవుడికి మొక్కేసి అండ్ ఆ తర్వాత తిందామని అనుకున్నాను. తిందామని వెళ్ళేసరికి అమ్మ అన్నది ఇంకా విజిల్ రాలేదు అన్నది. సో దాన్ని కష్టపడి నేను విజిల్ తీసి చూస్తే అదేమో కొంచెం వాటర్ ఉంది. సో అమ్మ ఇంకా సిమ్లో పెట్టు అని చెప్పింది. కొంచెం వెయిటింగ్ తప్పదు. అన్నం కీమా అయితే రెడీ అవుతున్నాయి. ఈ గ్యాప్లో ఆనియన్ అనేది ఎంత ఇంపార్టెంట్ నాన్ వెజ్ ఉన్నప్పుడు కదా. సో ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. అండ్ అన్నం అయిపోయింది, కీమా అయిపోయింది, తినేద్దామని రెడీ అవుతున్నాం. అమ్మ ఇంకా వడ్డిస్తుంది అనమాట. మీలో ఎంతమంది, అంటే నాకు తెలిసి చాలా తక్కువ తింటారు ఇలా. మా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ నాన్ వెజ్ తిననియరు. ఏదైనా వెజ్ తినాలి లేదా పికిల్ తినాలి, ఆ తర్వాతే నాన్ వెజ్ తినాలన్నమాట. సో ఇక్కడ పుదీనా చట్నీ ఉంటే అది పెట్టింది, ఎంత కొంచెం పెట్టింది చూడండి. బికాస్ నేను అంటున్నా అక్కడ నాకు అన్నం వేస్ట్ చేసుకోవాలని లేదు, చాలా కొంచెం పెట్టు అని అంటున్నాను అనమాట. అంతే కదా, నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ మీద నాకైతే పోదండి, వెజ్ తినాలని అనిపించదు నాన్ వెజ్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ నేను చాలా స్ట్రగుల్ అయ్యా కెమెరా ముందు తినడానికి. నాకు బేసిక్గా కెమెరా ముందు తింటూ వీడియోస్ చేస్తారు కదా, మాకు చాలామంది చూస్తున్నాం కదా యూట్యూబ్లో, వాళ్ళు ఇంత స్ట్రగుల్ అవుతారా అనిపించింది. చాలా కష్టం అలా కెమెరా ఉంది చూస్తుంది అని తెలిసి కూడా తినడం చాలా కష్టం అనమాట. కీమా అయితే అదిరిపోయింది, ఫుల్గా కుమ్మేశాను. ఆఫ్టర్ ఎ మీల్ పక్కా మా ఇంట్లో సోంపు తింటాము. బేసిక్గా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో గుర్తుండదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం పక్కా తినగానే సోంపు ఏదని వెతుక్కుంటూ తింటాను అనమాట.
తర్వాత పడుకుందామని ట్రై చేశా కానీ మనకు వర్క్ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది కానీ సండేస్ ఎందుకు వస్తుంది. ఇంకా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేది ఉంది. కనీసం ఆ పనైనా చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఇవాల్టి వీడియోలో నాకు ఈ మిర్రర్ అనేది కావాలన్నమాట. సో వాటర్ డ్రాప్స్ ఉండేసరికి క్లీన్ చేస్తున్నాను కెమెరా పెట్టి. సో మా తమ్ముడు అనుకున్నా నేను రికార్డ్ చేయట్లే అనుకున్నాడు అనమాట. అలాగే తిరుగుతున్నాడు. బై ద వే ఈ షార్ట్ ఏ షార్టో గుర్తుపట్టారా? ఈ వీడియో చూసే ఉన్న వాళ్ళు ఉంటే గుర్తుపడతారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను స్టార్ట్ చేశాను, వాడికి తెలీదు. అక్కడ మంచి ఆవలింత తీసుకుంటూ వెళ్ళాడు. సో ఈ టేక్ వేస్ట్ అనమాట. తర్వాత చూసే వీడియో తీసాక మళ్ళీ సెకండ్ టేక్లో బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తారు విండో దగ్గర అమ్మ ఇంకా తమ్ముడు వాకింగ్ చేస్తున్నారు. సో మళ్ళీ తీసేసి ఇంకో థర్డ్ టేక్ స్టార్ట్ చేశాను. అన్ని డోర్లన్నీ క్లోజ్ చేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఈసారి కరెక్ట్గా చేసేసాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. అలా ఉంటాయి మా కష్టాలు. ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి ఇన్ని కష్టాలు అనమాట. ఇవేం కష్టం అనుకోవచ్చు, చేసేటప్పుడు తెలుస్తుంది ఎవరికైనా, చూసే వాళ్ళకి ఏమీ తెలియదు. మొత్తానికి నా వీడియో అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. అలా బయట కూర్చొని 6 అయింది. ఇంకా అలా బయట కూర్చొని వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అమ్మతో ముచ్చట్లు పెడుతున్నాను. నైట్ అయిపోయింది. నైట్ అవ్వగానే ఇంకా నాగరాజ్ వచ్చాడు నన్ను పికప్ చేసుకోవడానికి. వచ్చాక కూడా ఇదే లొల్లి. ఆ క్రికెట్ ఏంటో నాకు అర్థమే కాదు. ఆ తర్వాత లేట్ అవుతుంది. ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అవ్వాలి మేము. ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, ఇంత స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాడంటే నాగరాజ్, ఇక్కడ నేను నాన్ వెజ్ తింటున్నా. కీమా ఇంకా ఆమ్లెట్ చేసుకొని చపాతీ తింటున్నాను అనమాట. నాగరాజ్కి ఏమో వెజ్. ఎందుకంటే నాగరాజ్ కొన్ని రోజుల వరకు నాన్ వెజ్ తినాలని అనుకున్నాడు. అందుకోసం స్పెషల్గా చూపిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు మీతో, నాకేమో ఇది పెట్టి సుష్మిత ఏం తింటుంది చూడండి అని అంటున్నాడు. సో నాకు కోపం వచ్చి సరే తిను అని ఎక్స్చేంజ్ చేస్తుంటే వద్దమ్మో వద్దు అంటున్నాడు అనమాట. సో అలా తినేసి ఇంకా అమ్మ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళే ముందు నాగరాజ్కి చిన్న సర్ప్రైజ్. ఇక్కడ కొంపల్లిలో కునాఫా ఉందన్నమాట. నాగరాజ్ ఎప్పటి నుంచో కునాఫా అంటున్నాడు. సో నాకు ఇక్కడ ఉందని తెలిసి ఇంటికి వెళ్ళే ముందు అలా ఇక్కడికి తీసుకెళ్ళి ఆర్డర్ తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి తిన్నామన్నమాట. అది చిన్న సర్ప్రైజ్. బేసిక్గా నాకు అంత నచ్చలేదు. నాగరాజ్కి ఓకే తినొచ్చు అన్నట్టున్నాడు. ఇక్కడ నేను ఇంత డల్ ముఖం ఎందుకు పెట్టానంటే, కార్ డ్రైవ్ చేస్తుంటే కూడా అదే క్రికెట్ ఏంటో వీళ్ళు నాకు అర్థమే కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. అండ్ దట్ వాజ్ మై డే. ఇంటికి వెళ్ళేసి తినేసి పడుకున్నాం అనమాట. దట్స్ మై సండే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.